సూపర్ ఉందిరా కారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో మళ్ళీ ఈ రోజు మనోడైతే ఒక కొత్త కార్ అయితే పర్చేజ్ చేయబోతున్నాడు. సో ప్రీవియస్ వీడియోలో పర్చేజ్ చేసింది అది మైకల్ చేయమన్నాడు, కాకపోతే ఈ వీడియోలో పర్చేజ్ చేసేది మనకి ఫ్రాంక్లినే పర్చేజ్ చేస్తున్నాడు అనమాట. సో మనకి మైకల్ ఏటీఎం అయితే మన దగ్గరనే ఉంది కాబట్టి సో మనోడైతే ఎంత అయితే అంత అని చెప్పేసి పర్చేజ్ చేస్తున్నాడు. సో మనం అయితే ఫస్ట్ స్నానం చేసి అయితే మనం అయితే కార్ దగ్గరికి వెళ్దాం. సో మనోడైతే ఫ్రెష్ గా నీట్ గా వెళ్ళాలి కాబట్టి సో మనకైతే జంప్. ఓకే గైస్, మనం పర్చేజ్ చేసే విషయం అయితే మైకేల్ కి తెలియదు అన్నమాట. మైకేల్ కి తెలియకుండా మనోడైతే ఈ కార్ అయితే పర్చేజ్ చేస్తున్నాడు. సో మరి మైకేల్ కి అయితే తెలియదు, మనకి తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా మనకి ఇంకా తెలియదు కాబట్టి సో మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే కార్ పర్చేజ్ చేయాలి. ఎందుకంటే ఫ్రాంక్లిన్ గాడే చేయమంటున్నాడు, నాకైతే సంబంధం లేదు. సో వెళ్దాం, అక్కడికి వెళ్ళేసి పర్చేజ్ చేద్దాం. సో అవుట్ ఫిట్ అయితే మంచిది ఇద్దామని చూస్తాను. సో మనకి కార్ అయితే రెడ్ కార్ అంట. సో దాన్ని మనకి పోర్ట్ ఏరియాలో ఉందంట. సో మనం అక్కడికి వెళ్దాం. ఓకే గైస్, మనం అవుట్ ఫిట్ అయితే రెడ్ వేసినాం అనమాట. లైక్ ఎందుకంటే మనకి కార్ ఆల్సో రెడ్ కలర్ కాబట్టి మనకి కాస్త మ్యాచింగ్ అయితే ఉంటది. సో ఈ రోజు అయితే వెళ్తున్నాం కాబట్టి కాస్త నీట్ గా ఉండాలి అండ్ లైక్ చూడడానికి ఇంప్రెస్ గా ఉండాలి కాబట్టి వెళ్తున్నా. సో మనకైతే ఒకసారి చాపను చూద్దాం. చాలా రోజులు అయిపోయింది నిజం చెప్తున్నా చాపను చూడక. లైక్ అయితే అది అంటే అక్కడ చెత్త ఉంది, దాన్ని పట్టించుకోకండి. బట్ మనకి చాలా రోజులు అయిపోయింది దీన్ని చూడేసి. ఓకే, మనకైతే చాప్ అని పిలవడం నాకు నచ్చలేదు, బట్ మనం ఒక మంచి పేరు పెడదాం అనుకుంటున్నా. సో కింద కామెంట్లో సజెషన్ చేయండి. అండ్ మనకి సో ఈ మస్టాంగ్ కార్ కలర్ ఏది పెడదామో కాస్త మీరు చెప్పవచ్చు ప్లీజ్. అండ్ మనకి మన జీప్ ఆల్సో గ్యారేజ్ లో ఉంది, అది లోపలనే ఉంది, మీకు చూపిస్తా ఉన్నాను ఒక నిమిషం. సో దాని అయితే నేను ఎటు తీయట్లేదు, మనకి మళ్ళీ కలర్ అయితే చేంజ్ చేపిస్తా, వైట్ లోకి మార్చిపించిన. సో నాకైతే కాస్త మళ్ళీ ఎక్కలేదు బ్లూలోకి ఎందుకు, అందుకని చేంజ్ చేపించిన. అండ్ ఇప్పుడు మనమైతే మన వెహికల్ కాకుండా ఈ ఎన్పిసి వెహికల్ అయితే తీసుకుని వెళ్ళిపోదాం. కాసేపు మేడం మీకు మళ్ళీ వెహికల్ ఇచ్చేస్తా. ఓకే, మనకి ఇక్కడనే అయితే లొకేషన్, అక్కడికి వెళ్ళిపోదాం ఫాస్ట్ గా. మనకి అక్కడ మనకి ఎలా ఉందో వెహికల్ ఎలా ఉందో, ఎప్పుడు ఇంపోర్ట్ చేసినారో మనకి అంటే మనకి వాళ్ళు ఇంపోర్ట్ చేసినప్పుడు అటు ఇటు స్క్రాచెస్ అయితే పడతాయి కదా. సో చూద్దాం మనకి బండికి ఏదైనా స్క్రాచెస్ ఉన్నాయో లేదో. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఓకే గైస్, మనకైతే ఇక్కడ వచ్చేసినాం పోర్ట్ ఏరియా దగ్గరికి. లైక్ ఇప్పుడు మనకి లోపలికి ఒక నిమిషం మనకి ఎప్పుడు కానీ బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాం, బట్ కింది నుంచి వెళ్దాం లైక్ ఆపోజిట్ అనమాట. సో కింది నుంచి అయితే బయటకు రానికి అయితే ఉంటది, బట్ లోపలికి వెళ్ళడానికి కింది నుంచి మనం వెళ్ళలేం, ఓన్లీ బ్రిడ్జ్ నుంచి వెళ్తాం. కాకపోతే ఈసారి అయితే కొత్తగా ట్రై చేద్దాం. మనకైతే పోలీసులు ఇక్కడ ఉండరు కాబట్టి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే, లైక్ ఇప్పుడు మనకి ఇటు నుంచి అయితే వెళ్దాం లోపలికి. సో మనకి కింది నుంచి వచ్చిన అంత తేడా ఏమి ఉండదు, కాకపోతే నేను ఫస్ట్ టైం అన్నమాట బ్రిడ్జి నుంచి కాకుండా లోపల నుంచి కింది నుంచి అయితే వెళ్తున్నా. సో మనం అయితే ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోదాం గైస్, నాకు అదే ఎప్పుడు చూడాలని ఉంది కార్ని. ఓకే గైస్, మనమైతే వచ్చేసినట్టే దగ్గరికి. యాక్చువల్ గా మనకి బయట పెట్టాడా, మనకి కంటైనర్ లోపల పెట్టాడా, మనకి ఏది తెలియదు అన్నమాట. సో చూద్దాం, మనకైతే ఒకటి ఉంటది అన్నమాట, వాడు లైక్ ఫోన్ చేసి చెప్తాడు మనకి ఇక్కడ ఉంది కార్ అని చెప్పి. ఓకే, కార్ అయితే ఇక్కడ పార్క్ చేసి వెతుకుదాం దిగి. మనకి పాయింట్ అయితే ఇక్కడనే ఎండ్ అయిపోయింది లైక్ మార్కింగ్. సో మనకి అటు ముందుకెళ్ళి చూద్దాం. కంటైనర్ లో అయితే పెట్టలేదు, మరి ఎక్కడ పెట్టాడు? సో అక్కడ ట్రక్ ఉంది, ఆ ట్రక్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఉండండి ఒక నిమిషం. కేసు మీరు అంతలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్ గా. ఓకే, కంటైనర్స్ అయితే ఇక్కడ వెతుకుతున్నా కానీ దొరకట్లేదు గైస్. అక్కడ నుంచి వెతుకుంటూ వచ్చిన, సో లైక్ నడుచుకుంటూ. సో మనకి కంటైనర్ లోపల పెట్టాడా లైక్ బయట పెట్టాడా తెలియట్లేదు. సో చూద్దాం. ఒత్తిగో గాయస్, దొరికింది ఫైనల్లీ మస్టాంగ్, ఫోర్డ్ మస్టాంగ్ జీటీ అయితే. సో మనకి అదిరిపోయింది కదా గాయస్ కార్ మాత్రం. బాబా, వీడు మాత్రం నిజం చెప్తున్నా ఫ్రాంక్లిన్, చెప్పు మంచి కార్ ని తీసుకున్నావురా నిజం చెప్తున్నా. Before car seeing, అంటే ఫ్రాంక్లిన్ గాడే చేయమంటున్నాడు, నాకైతే సంబంధం లేదు. after car seeing, మంచి కార్ ని తీసుకున్నావురా నిజం చెప్తున్నా. చెప్పు తీసుకొట్టండి సార్. మైకేల్ కి చెప్పినా కానీ మైకేల్ మాత్రం నేను ఏమన్నాడు,
ఎందుకంటే కార్ అలా ఉంది గైస్, బాగుంది నిజంగా చెప్పాలంటే. దీన్ని చూడక ముందు ఏదో అనుకున్నా కానీ చూశాక మాత్రం అది తిరిగిపోయింది. సో మనమైతే ఈసారి ఈ కార్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకుందాం, ఎందుకంటే సూపర్ ఉంది గైస్. నాకు నచ్చింది, రియల్ గా నచ్చింది. సో ఇంటీరియర్ అయితే ఇంకా అదిరిపోయింది. అంటే నాకు ఇప్పటిదాకా వెహికల్ లో చూసిన దాంట్లో ఇదే బెస్ట్ అనిపిస్తుంది. సో నాకైతే ఈ ఫేవరెట్ కార్ అన్నమాట. సో మనం ఎటు వెళ్ళినా ఈ కార్ తోనే వెళ్దాం. సో మనకైతే ఫస్ట్ మైకేల్ తో మాట్లాడాలి, అంటే ఇంకొన్ని డేస్ అయినాక చెప్తా మైకేల్ కి. సో ఇట్లా కార్ కొన్నా అని చెప్పి. సో మనకి ఏమంటాడో చెప్పారు మైకేల్, నాకు ఏమన్నా పర్లేదు ఇంకా మైకేల్, ఓకేనా. సో కార్ అయితే బాగుంది. దీనికి రెడ్ కలర్ ఉండదా లేదంటే బ్లాక్ పెట్టిద్దామా చెప్పండి, కామెంట్ చేయండి. గాయస్ నాకు కూడా అర్థం కావట్లేదు, నేను కార్ వీడియో చేసినప్పుడు అల్లా మనకి ఎవడొక్కడు అంటే గ్యాంగ్ మన పోలీస్ స్టే చేస్తున్నారు, కాల్చుకుంటున్నారు, ఏదో అవుతుంది. ఇది వీడియోలోనా లేకపోతే కావాలని ఎవడన్నా చేస్తున్నాడా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఫుల్ స్పీడ్ వెళ్తుంది గాయ్స్. కస్టమ్ షాప్స్కి వెళ్తున్నాం. స్పీడ్ మీటర్ చూడండి ఒకసారి, 170 180 టచ్ అయింది గైస్, ఈజీగా టచ్ అయిపోయింది 180. సో మనకైతే చాలా స్పీడ్ వెళ్తుంది వెహికల్ మాత్రం, చాలా అంటే చాలా. సో మనకి స్పీడ్ టెస్ట్ కూడా అయిపోయింది ఈ వీడియోలోనే. సో యాక్చువల్లీ మనం ఏం చేయాలంటే ఈసారి ఇప్పుడు మనకి కస్టమ్స్ కి వెళ్ళినాక రిపేర్ చేయించినాక స్పీడ్ టెస్ట్ చేస్తా లేదంటే లేదు. సో మనకైతే యాక్చువల్ గా 180 టచ్ అయిందంటే నాకు తెలిసి 190 అట్లా వెళ్తా అనుకుంటున్నా. సో మనకి అంచనా ఇస్తున్నా కాబట్టి ఖచ్చితంగా వెళ్తుంది గైస్, నేను చెప్తున్నా కదా. మాడిఫై అయితే కార్ ని ఇప్పుడు చేస్తా కస్టమ్స్ లోకి వెళ్ళి. సో మాడిఫై చేసినాక మిమ్మల్ని కలుస్తా, ఓకేనా. ఓకే గైస్, అదిరిపోయింది కార్ మాత్రం. నేను మాడిఫై చేసిన కదా, ఇంకా చూడండి ఇప్పుడు వేరే టర్బో అండ్ మనకి ఇంకా చాలా అయితే అప్గ్రేడ్ చేసిన. లైక్ మనకి ఇది ఏమంటారు, టర్బో అండ్ ఇంజన్ ఇవన్నీ అప్గ్రేడ్ చేసిన. సో యాక్చువల్ గా చెప్పాలంటే మీకు ఇక్కడ స్పీడోమీటర్ చూస్తున్నారు కదా, రేస్ అయితే వేద్దాం అనుకుంటున్నా. బట్ చెప్పలేను, ఇప్పటిదాకా మనకి చాలా వెహికల్స్ అయితే లేవు కదా, మనకి ట్రాఫిక్ తక్కువ ఉన్న రోడ్లో వెళ్ళాం కాబట్టి 180 టచ్ అయింది. మనం ఈ హైవే మీద వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటది, దాని వల్ల ఇబ్బంది అవుద్ది. 170 అట్లా వెళ్తే అనుకుంటున్నా, ఎందుకంటే మనకి అటు ఇటు కార్ ని మూవ్ చేయాలంటే కాస్త స్లో అవుద్ది కాబట్టి అది కరెక్ట్ ఉండదు. నేను ఒక రోజు ఖచ్చితంగా మంచిగా నీకు అన్ని కార్స్ అయితే ఒక్కసారి స్పీడ్ టెస్ట్ చేద్దాం. సో ఈ వీడియో ఇంత గాయస్, నెక్స్ట్ వీడియో వెళ్దాం. బై బై, సీ యూ, టాటా, గుడ్ నైట్.